హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనకు నర్సింగ్ ఆఫీసర్స్కి సంబంధించి ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఒక వెబ్నోట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు వెబ్నోట్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ రిక్వైర్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అనమాట. మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసినట్టయితే మనకు ఇంటర్ఫేస్ ఈ రకంగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు Medical Health Service Requirement Board has issued notification 4/24 for filling up 2322 post for nursing officer. అయితే మనకు ఈ 2322 పోస్టుకు సంబంధించినటువంటిది నోటిఫికేషన్ 24 రావడం అయితే జరిగింది. అందరికీ తెలుసు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకు 23/11/2024లో జరిగింది. దానికి 42,244 మంది అప్లై చేసుకుంటే 40,423 మంది అయితే పరీక్ష రాయడం జరిగింది. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వాజ్ రిలీజ్ 26/11/2024 అయితే ప్రిలిమినరీ ఫైనల్కి అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మనకు రిజల్ట్స్ వచ్చేసి 5/5/2025 ఇది మనకు సిబిటి హెల్డ్ ఇన్ 2 సెషన్. ఇవి 2 సెషన్లో జరిగినటువంటి సిబిటి టెస్ట్ గురించి మనకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు 23/12/2025 రోజైతే రిలీజ్ చేశారు. దీనికి మనకు 1:1.5 ఒక రేషియోలో అయితే తీయడం జరిగింది ప్రొవిజనల్ లిస్ట్కి. మనకు ఇక్కడ మెయిన్ ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బీ టేకెన్ ఫ్రమ్ ఇక్కడ చూడండి 22 నుంచి 7వ డేట్ 2వ నెల ఫిబ్రవరి 7 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ వేగల్రావు నగర్ హైదరాబాద్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన మెయిన్ మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటో తెలుసుకుందాం. ద షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ షుడ్ రిపోర్ట్ ఆన్ ద డేట్ అండ్ టైమ్ మెన్షన్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ వేగల్రావు నగర్ హైదరాబాద్. ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెంగళరావు నగర్లో జరగనుంది. మనకు ఇక్కడ కావాల్సింది ఫస్ట్ డాక్యుమెంట్ మనకు ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ లేదా ఎస్ఎస్సి మెమో సరిపోతుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ SC ST BC వాళ్ళకు ఇది లేటెస్ట్గా ఉండాలి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మన తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్. తర్వాత లేటెస్ట్ నాన్ క్రిమిలియర్ ఇది BC వాళ్ళకు నాన్ క్రిమిలియర్. మనకు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. తర్వాత సదరం సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్స్ క్లైమింగ్ OH కానీ HS రిజర్వేషన్ వాళ్ళకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సెన్స్ క్లైమ్డ్ అప్లికేబుల్ అంటే ఫాలోయింగ్ సర్టిఫికేట్ ఇవి ఏజ్ రిలాక్సెన్స్ మనకు సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేసు రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదే ఎక్స్ సర్వీసెస్ మనకు సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ NCC సర్టిఫికేట్ ఉంటే NCC సర్టిఫికేట్ అడుగుతారు. మనకు నెక్స్ట్ వచ్చేసి లోకల్ గురించి మనకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు, లేదు ప్రైవేట్ నుంచి చదువుకున్న వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టినా సరిపోతుంది. మనకు ఇక్కడ కూడా మనకు అసలు స్టడీ చేయని వాళ్ళకు ప్రొఫార్మ్ అయితే పెట్టినారు. మనకు నోటిఫికేషన్ ఇచ్చిన టైంలో ఆ ప్రొఫార్ని మనకు ఫిల్ చేసి మనకు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ సార్ ఒక సంతకం అడిగినారు, ఆ సంతకం పెట్టించినా నడిచిపోతుంది. మళ్ళీ ఇంకా కన్సర్న్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ GNM కానీ BSc నర్సింగ్ సర్టిఫికేట్ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద తెలంగాణ కౌన్సిల్. అప్లికెంట్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ సెలక్షన్. ఎవరైతే ఈ నర్సింగ్ కౌన్సిల్లో మనకు వారు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు అప్లికేబుల్ కారని కూడా నోట్లో పేర్కొనడం జరిగింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ఎంప్లాయర్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్ ఎవరైనా సర్వీస్లో ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. తర్వాత అప్లికెంట్స్ హూ హ్యావ్ క్లైమ్డ్ రిజర్వేషన్ అండర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీ షుడ్ బ్రింగ్ ఫామ్ 1 ఫామ్ 2. ఇది ఎవరికైతే వీళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకు ఫామ్ 1 ఫామ్ 2 ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్, ఎనీ అదర్
రిలవెంట్ డాక్యుమెంట్ పర్చేసింగ్ ఆఫ్ ఏ నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఇంకేదైనా సర్టిఫికేట్ అడిగినా కానీ మనమైతే వాళ్ళకు సమర్పించవలసిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదేనమాట ఈరోజు మనకు నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్.